ఆచి చికెన్ మసాలా. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను స్వాగతిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి వస్తున్న మోదీ తెలంగాణ పైన వరాలు కురిపిస్తారని ఆశిస్తున్నామని అన్నారు ఆయన. ఇక చాలా కాలం పెండింగ్ లో ఉన్న అనేక అంశాలపైన వారు స్పష్టత ఇస్తారని భావిస్తున్నామన్నారు. తెలంగాణ బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీల పనితీరు ప్రధాని మోదీ ప్రసంగంతో తేలిపోతుందన్నారు. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి న్యాయం చేయించాలన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతి కోసం చాలా కాలంగా కేంద్రాన్ని అడుగుతున్నామని, చెన్నై, పూణే నగరాల్లో మెట్రో విస్తరణకు కేంద్రం అనుమతిచ్చింది. హైదరాబాద్ పైన మోదీ స్పందించాలన్నారు. ఈ అంశాలపై ప్రధాని మోదీ స్పందించకపోతే బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వైఫల్యంగా చూస్తామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి హైదరాబాద్ పర్యటనను స్వాగతిస్తా ఉన్నాం. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కు వస్తున్న సందర్భంలో తెలంగాణలో పెండింగ్లు ఉన్నటువంటి పలు పనులకు పరిష్కార మార్గం చూపే విధంగా వారి ప్రసంగం ఉంటుందని చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ కేంద్ర మంత్రుల యొక్క పనితీరు, ఎంపీల, ఎమ్మెల్యేల పనితీరు కూడా ఈ నరేంద్ర మోడీ గారి పర్యటన ప్రసంగం వల్ల తేటి తెల్లం కావడానికి అవకాశం ఉందని ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకొని పోయే లక్ష్యంలో భాగంగా మెట్రో నగరానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వాలని చెప్పని కోరినటువంటి సందర్భంలో మరోవైపు బెంగళూరు, పూణే లాంటి మహానగరాల్లో అనుమతులు ఇచ్చి తెలంగాణలో ఇప్పటివరకు మెట్రో పొడిగింపుకి ఈరోజు అనుమతులు పెండింగ్లు ఉన్నదాన్ని ఈ పర్యటన ద్వారా అనుమతి ఇచ్చే విధంగా సృష్టత వచ్చే విధంగా ఉంటుందనే భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అనుమతులు ఇంకా ఇప్పటివరకు రాని సందర్భంలో ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ రోడ్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేను అనుమతుల కోసం పంపించింది రానటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఈ పర్యటన ద్వారా వాటికి అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు ఉంటాయని చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పని ముందుకు పోతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి బాధ్యతను ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ పర్యటన ద్వారా తెలంగాణ ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పిన ఒక భావన కూడా ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, ఈరోజు 48 గంటల్లో కాళేశ్వరం పైన విచారణ జరుపుతూ మాకు సిబిఐకి ఇవ్వండి అని చెప్పి ఆనాడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు అన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. 10 నెలలైంది కాళేశ్వరం పైన సిబిఐ విచారణ జరపాలని, ఇప్పటివరకు విచారణ జరపలేదు. అదేవిధంగా కరెంటు కొనుగోళ్లు, పవర్ ప్లాంట్లపైన కూడా సిబిఐ విచారణ జరపాలని చెప్పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటివి ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోని సందర్భంలో, సిబిఐ విచారణ కూడా చేయని సందర్భంలో నరేంద్ర మోదీ గారి పర్యటన వల్ల వీటన్నిటి కూడా సానుకూలమైన వాతావరణంతో తెలంగాణ పర్యటనలో వారు వరాలు కురిపిస్తారని చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఈరోజు అనేక తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ పనుల పరిష్కారమే ధ్యేయంగా నరేంద్ర మోదీ గారి పర్యటన ఉందని చెప్పిన భావన వ్యక్తం చేస్తూ, ఒకవేళ ఈ అంశాలన్నిటి కూడా సృష్టించకుండా ఈ అంశాలను ఒకవేళ తెలంగాణకు నరేంద్ర మోదీ గారి ద్వారా ఇవ్వలేని సందర్భం అయితే అది తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల, పార్లమెంట్ సభ్యుల, కేంద్ర మంత్రి యొక్క కనిపించే అవకాశం ఉంటుందని భావన కూడా ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తా ఉన్నాం, ఆశిస్తా ఉన్నాం. ఈరోజు ఈ పర్యటన వల్ల తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా అనేక పనులు ఏవైతే దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పని ఒక ఆశాభావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం.